సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్లో ద ఎఫర్ట్ విల్ బీ ఆన్ ఫైండింగ్ హూ కమిటెడ్ ద క్రైమ్. బట్ ఇక్కడ ఏంటంటే ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టు టెల్ ద ఆడియన్స్ హూ ద విక్టిమ్ ఈస్. నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైర్ ఇండియా. ఈ వీడియోలో కొత్త మలయాళం మూవీ, కొత్త ఇయర్ వచ్చింది, కొత్త మలయాళం మూవీ రేఖాచిత్రం. దీన్ని యాక్చువల్లీ సస్పెన్స్ థ్రిల్లర్. నేను చూసిన ట్రైలర్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది సినిమా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక రకంగా ఎక్స్పెక్టేషన్ వచ్చింది, కానీ నేను చూసినప్పుడు సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ నాట్ నెసెసరీలీ అ బ్యాడ్ థింగ్. యాక్చువల్లీ నాకు నచ్చింది మూవీ. కాకపోతే దీన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అనడం కంటే కూడా ఇట్స్ ప్రైమరీలీ ఎ డ్రామా. ఫస్ట్ డ్రామా, ఇట్స్ ఎ డ్రామా మూవీ. దాంట్లో ఒక మంచి ఇన్వెస్టిగేషన్, ఒక మర్డర్ మిస్టరీ అని బాగా ఇన్వాల్వ్ చేసి, బాగా నోస్టాల్జియా అని యాడ్ చేసి, మలయాళం మూవీ ఇండస్ట్రీలో జరిగిన ఒక్క హిస్టారికల్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని సరౌండింగ్గా ఒక స్టోరీ డెవలప్ చేసుకొని చెప్పారు. నాకు ఓవరాల్గా నచ్చింది మూవీ. డీటెయిల్స్లో డిస్కస్ చేద్దాం. 2024లో మనకి సినిమా ముందే చెప్పేస్తారు. ఇది ఏంటంటే ఒక ఆయన సూసైడ్ చేసుకుంటాడు అనమాట. సూసైడ్ చేసుకున్నప్పుడు పలానా సమయంలో 1984లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది ఎవరు, ఏంటి, డెడ్ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టారు మొత్తం చెప్పేసి చచ్చిపోతాడు ఫేస్బుక్ లైవ్లో. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మనకి వితిన్ ఫస్ట్ ఫ్యూ మినిట్సే మనకి సినిమాలో అసలు ఏం క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ చేసింది ఎవరు కూడా తెలిసిపోతుంది. రిమైనింగ్ మూవీ అంతా ఏంటంటే, ఇప్పుడు ఇలా తెలిసినప్పుడు బట్ ఒక పోలీస్ ఆఫీసర్, ఈ వివేక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ప్లేడ్ బై ఆసిఫ్ అలీ, ఆ క్రైమ్ని అతనే చేశాడు. అసలు ఆ క్రైమ్కి ఆ విక్టిమ్ ఎవరు అని ఎలా ప్రూవ్ చేస్తాడు అనేది రిమైనింగ్ మూవీ అనమాట. ఈ ప్రాసెస్లో మనకి బేసికలీ ఆ క్రైమ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ విక్టిమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ విక్టిమ్ స్టోరీ ఏంటి, అసలు ఎలా చంపబడింది, ఇవన్నీ మనకి ఒక డ్రామా లాగా మనకి మెల్లిమెల్లిగా అన్ఫోల్డ్ అవుతాయి అన్నమాట సినిమాలో. ఇది కొంచెం డిఫరెంట్ పాత్లో వెళ్తుంది సినిమా. మన స్టాండర్డ్ ఎప్పుడు ఇట్లా హై ఆక్టేన్ థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ టైప్లో ఉండదు సినిమా. ఇట్ అన్ఫోల్డ్స్ వెరీ స్లోలీ, ఎక్స్ట్రీమ్లీ స్లోలీ. సినిమా లెంత్ ఓన్లీ 2 అవర్సే, కాకపోతే మనకి చాలాసేపు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ డ్రామా చాలా స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. నాట్ నెసెసరీలీ అ బ్యాడ్ థింగ్. నేను చూసినప్పుడైతే నాకు స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్గా ఉండి, కాస్త ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంటే ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఉండేదేమో అనిపించింది. కాకపోతే ఎప్పుడైతే నేను ఆ సినిమా అంతా చూసిన తర్వాత ఫైనల్ ఆ రివీల్ ఏదైతే ఉందో, విక్టిమ్ ఎవరు, అసలు ఏ సిచ్యువేషన్స్లో తన కోరికలు ఏంటి, తన డ్రీమ్స్ ఏంటి, ఎలా చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది, అలా అన్నీ తెలిసినప్పుడు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హర్, ఆ విక్టిమ్. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డ్రామా సెటప్. ఫస్ట్ నుంచి వాళ్ళు సెటప్ చేసిన ఆ డ్రామా కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, మనకి ఏం చూపిస్తారో తన క్యారెక్టర్ గురించి కానీ, తన ద వే షీ లైక్స్ హర్ లైఫ్, ఇదంతా మనకి తెలియకుండానే సబ్కాన్షియస్గా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది అనమాట. అందుకే ఫైనల్ ఆ రివీల్, ఆ విక్టిమ్ ఎవరు అని ఏదైతే రివీల్ ఉందో, అప్పుడు నాకు చాలా బాధేసింది తన మీద. యాక్చువల్లీ సస్పెన్స్ థ్రిల్లర్లో మూవీస్ జనరల్లీ విక్టిమ్స్ని ఇట్ గోస్ విత్ ఎ టెంప్లెట్ అనమాట. ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఏదైనా స్టాండర్డ్ టెంప్లెట్స్లో ఉంటాయి మోరార్లెస్. ఎందుకంటే సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్లో ద ఎఫర్ట్ విల్ బీ ఆన్ ఫైండింగ్ హూ కమిటెడ్ ద క్రైమ్, రైట్? విక్టిమ్స్కి యూజువలీ దే టేక్ ఏ బ్యాక్ సీట్, ఏదో చిన్న స్టోరీ ఇచ్చేసి వదిలేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టు టెల్ ద ఆడియన్స్ హూ ద విక్టిమ్ ఈస్. సో ఫోకస్ అంతా విక్టిమ్ మీద అనమాట. అందుకే ఆ డ్రామా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో ఫైనల్లీ ఐ కేమ్ అవుట్ వెరీ సాటిస్ఫైడ్ మూవీ చూసిన తర్వాత. ఎస్, మీరు ఒక క్రేజీ ఫాస్ట్ పేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం యూ విల్ బీ డిసప్పాయింటెడ్. బట్ దిస్ ఈజ్ ప్రైమరీలీ ఎ డ్రామా. దిస్ ఈజ్ ప్రైమరీలీ అ స్టోరీ ఆఫ్ రేఖా, who is a victim in the movie. And అది ఎవరు, ఆ రేఖ ఎవరు, ఎలా చంపబడింది, చంపిన వాళ్ళు ఎవరు, ఎందుకు చంపారు, ఇవన్నీ ఫార్మ్స్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. దీంట్లో ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, యాక్చువల్లీ 1984లో ఈ మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ టైంలో ఇలా ఒక ఆమె చనిపోయిందట. Actually, there are some news outlets that reported also apparently. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ ఫిక్షన్ లాగా అనుకోండి. ఎందుకంటే ఆ టైంలో ఉండే మలయాళం ఇండస్ట్రీ, ఆ టైంలో ఉండే సినిమాలు, ఆ టైంలో ఉండే యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరినీ చూపిస్తారు. అండ్ తర్వాత ఆ పరిస్థితుల్లో ఆ రియల్ యాక్టర్స్, రియల్ సిచ్యువేషన్స్, రియల్ మూవీస్, 1984లో రిలీజ్ అయిన మూవీస్, ఆ సరౌండింగ్స్ తోటి ఒక ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేసి చాలా బాగా రాసుకున్నారు స్టోరీని. జోఫిన్ డీన్ చాకో డైరెక్షన్ అండ్ స్టోరీ బై
ఐ థింక్ హిస్ నేమ్ ఈజ్ రాము సునీల్ సారీ. బాగా రాసుకున్నారు. నాకు ఆ ఆస్పెక్ట్ చాలా నచ్చింది సినిమాలో. సాధారణంగా మనం ఇట్లాంటి చూడము థ్రిల్లర్స్లో. ఐ థింక్ ఈవెన్ మలయాళం ఇండస్ట్రీ ఐ వుడ్ సే ఇట్ కీప్స్ రీఇన్వెంటింగ్ ఇట్ సెల్ఫ్. ఎన్ని థ్రిల్లర్స్ అయినా సరే దే సమ్హౌ ఫైండ్ ఎ వే టు ఫైండ్ సంథింగ్ న్యూ. ఇంత చిన్న పాయింట్ అయినా సరే దే సమ్హౌ ఫైండ్ ఎ వే టు ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ ఎవ్రీ స్క్రిప్ట్. సో నాకు అది చాలా నచ్చుతుంది అండ్ నాకు మూవీ చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా చూడండి థియేటర్లో. ఇట్స్ ఎ నైస్ మూవీ. ఇట్స్ ఎ వెల్ మేడ్ మూవీ. ఐ వోంట్ సే ఇట్స్ ఎ గ్రేట్ మూవీ బట్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఎ వాచ్. సో రేఖా చిత్రం అదండి రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో మూవీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.